ఇంకా బాలు వాళ్ళ ఇంటి దగ్గరికైతే ఇంక ఊర్లో వాళ్ళొచ్చి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఇంక ప్రభావతి అయితే పరుగున వచ్చి, "మళ్ళీ ఈ ఊర్లో కూడా ఏం చేసావురా నువ్వు" అని చెప్పని ఇంక బాలునైతే అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళైతే మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటే, ఇంక బాలు, మీనా కూడా అలాగే సిగ్గుపడుతుంటారు. సరే సిగ్గుపడ్డాడు. "నువ్వేం చేసావే నువ్వు ఇలా సిగ్గుపడుతున్నావు? మళ్ళీ ఇక్కడ కూడా ఏమన్నా పూల కొట్టు ఏమన్నా ప్రారంభించారా" అంటే, "ఛీ పోండత్తయ్య మీరు" అని చెప్పని మీనా అంటుంది. అప్పుడు నాకు అసలు ఏం అర్థం కావట్లేదని చెప్పానంటే, ఇంక వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు నవ్వుకుంటూ. ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇదొక పెద్ద గొడవలాగా చేసి ఇంక మాట్లాడుతూ ఉంటే, ఇంక సుశీలమ్మ అయితే, "నీ నోటికి అడ్డు అదుపా ఉండదా ప్రభావతి? తను ఏం చేశాడో నీకు తెలుసా? తెలియనప్పుడు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు" అంటే, "నాకు తెలుసా అత్తయ్య వీడి గురించి, వీడు ఎక్కడుంటే అక్కడ గొడవలు సృష్టిస్తాడు" అని చెప్పని అంటుంది. "వాడు పుట్టి పెరిగిన ఊరు ఇది, వాడితో అందరూ కలిసి ఉంటారు, అలా అని చెప్పనని వాడు ఏమన్నా గొడవలకి వెళ్ళాడా? అయినా నా ఊర్లో నా ఇంటికి నా మనవడు గొడవ చేశాడని చెప్పంటే నేను చూసుకుంటాను, నువ్వేంది నీదేంది బోడి పెత్తనం అని చెప్పని అంటుంది. ఇంకా ఈ ఉండంగా వీడితో ఈ ఒక్క మాట కూడా మనం మాట్లాడలేమని చెప్పని అని అంటుంది. సరే ఇంకా అందరూ వెళ్ళి రెడీ అవ్వండి, అదీగాక ముందే రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడు, ఈ లోపల మనం గుడికి వెళ్ళేసి వద్దాము అంటే, ఇంకా సుశీలమ్మ కూడా అయితే చెప్తుంది, "బాలు మీనా మీ ఇద్దరు కూడా రెడీ అయ్యేసి మన ఊరు రాములవారి గుడి కాడిపోయి దర్శించుకోండి, 4 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పని కోరుకోండి, మీకు ఒక బిడ్డ పుట్టాలని చెప్పని కోరుకోండి" అంటే, "అదేంటి అత్తయ్య మీరు అందరికీ అట్లాగే చెప్పాలి కదా, వాళ్ళిద్దరి వరకే సపరేట్గా చెప్పాలంటే వాళ్ళకి చెప్పేదానికి నువ్వు ఉన్నావు కదా, మరి నేను ఎందుకు లేని చెప్పని అంటుంది. ఇంకా అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉండే ఒక స్వామి అయితే ప్రభావతిని పిలిచి, "నీకు ఒక విషయం చెప్పాలి, నీవు ఇప్పుడు అనుకుంటున్నట్టు నువ్వు ఇదేనైతే నమ్ముతున్నావో అదే నీకు చెడుగా మారబోతుంది" అని చెప్పనంటే, ఈయనేం చెప్తున్నాడు ఈయనకి అర్థం కావట్లేదు. అంటే, "నీ 3 బిడ్డలలో ఒకరు నీకు దూరమయ్యారని, నీకు 4 బిడ్డలలో ఒకరు దూరమైన నువ్వు బాధపడుతున్నావు కదా, అది ఎందుకు దూరమైందో ఏ రోజు నువ్వు ఆలోచించావా? తప్పు ఒకరి మీద వేసుకొని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ తప్పును భరిస్తారు" అని చెప్పని అంటూ ఉంటే, "నీ కడుపున పుట్టిన బిడ్డని నువ్వు పరాయి శత్రువుగా చూస్తున్నావు, ఆ రోజు నీకు జాతకం చెప్పేటప్పుడు తనకి 20 సంవత్సరాలు దాకని అన్నాను, కానీ నువ్వు ఆ 20 సంవత్సరాలు మించి తనని ఇంకా బాధ పెడుతూనే ఉన్నావు, ఆ రోజు జరిగిన తప్పు గురించి" అని చెప్పనని మొత్తం అయితే ఆ స్వామి ప్రభావితో చెప్పేస్తాడు. ఇంకా ఇదంతా అయితే సత్యం కూడా అయితే అక్కడ విని ఇంకేం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. అప్పుడు ఏంటండి ఇది, బాలు గురించి ఇలా చెప్తున్నాడు అంటే, ఆ రోజు మన బిడ్డ చనిపోవడానికి కారణం బాలు కాదా అని చెప్పనంటే, ఇంకా ఇన్ని రోజులు నా మనసులో దాచుకున్న నిజం నీతో బయట పెడుతున్నాను ప్రభావతి, ఆ రోజు మనోజు తోసేసింది తన్ని, బాలు కాదు అని చెప్పి అనేటప్పటికీ, ఇన్ని రోజులు నాకు ఎందుకు ఈ నిజం చెప్పలేదు, వాడిని చిన్నప్పటి నుంచి ఎంత ద్వేషించానో నాకు తెలుసు, అయినా ఆ ద్వేషమే ఇప్పటికీ ఇంకా నా మనసులో అలాగే పేరుకుపోయింది, ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు నిందించడం ఏంటండి అని చెప్పనని ఇంకా ప్రభావతి అయితే అంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, అప్పుడు ఇంకా సుశీలమ్మ అయితే ఇంకా సత్యం అయితే అంటాడు, "ఏంట్రా నీ భార్య అలా ఉంది" అంటే, "తనకి బాలు గురించి తెలియాల్సిన నిజం తెలిసిందమ్మా" అని చెప్పని అంటాడు. అప్పుడు, "ఇన్ని రోజులకి నీ భార్య కళ్ళు తెరిపించావా, ఇప్పుడు రా నువ్వు నా కొడుకు అనిపించావు" అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా, "అత్తయ్య మీకు కూడా తెలుసు కదా ఇదంతా, కనీసం మీరైనా నా కొడుకుని అన్ని మాట్లాడుతున్నప్పుడైనా మీరు నాతో నిజం చెప్పొచ్చు కదా, ఎందుకు అత్తయ్య ఇలా చేశారని చెప్పనంటే, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు, చేయి ప్రభావతి అని చెప్పనంటే, ఇంకా బాలు దగ్గరికి అయితే వెళ్ళి చిన్నప్పుడు తన అమ్మ అని చెప్పని వచ్చి పట్టుకుంటున్నా తను చీదరించుకున్నట్టు పక్కకి వెళ్ళిపోయినవన్నీ గుర్తు తెచ్చుకొని, ఇంకా బాలు దగ్గర ఏం మాట్లాడి తెలియక దాన్ని అయితే అద్దుకుని గుండెలకు హత్తుకుంటుంది. కన్న తల్లి ప్రేమని బాలుకు చూపిస్తుంది.